నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్‌కి రామపాద సాగర్ ప్రాజెక్ట్ అనే పేరును ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సర్ ఆర్థర్ కాటన్, ఆప్షన్ 2 కేఎల్ రావ్, ఆప్షన్ 3 సొంటి వెంకటరామమూర్తి, ఆప్షన్ 4 గౌతమ ముని. ఏమిటండి క్వశ్చను? పోలవరం ప్రాజెక్ట్‌కి రామపాద సాగర్ అనే పేరును సూచించింది ఎవరు అని చెప్పేసి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సర్ సొంటి వెంకటరామమూర్తి గారండి. ఈయన మనకి ప్రధానంగా 1952లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్‌లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్‌కి వెళ్ళినటువంటి పార్లమెంటరీ సభ్యుడనమాట సర్ సొంటి వెంకటరామమూర్తి. ఈయనే మనకి పోలవరం ప్రాజెక్ట్‌కి భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరాముడి పేరు మీదుగా శ్రీ రామపాద సాగర్ అనేటటువంటి పేరును సూచించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాంగ్రెస్ వాళ్ళు దీనికి పెట్టినటువంటి పేరేమిటంటే పోలవరం ప్రాజెక్ట్‌కి ఇందిరా సాగర్ అండి. సర్ సొంటి వెంకటరామమూర్తి గారు పెట్టినటువంటి పేరేమిటంటే శ్రీ రామపాద సాగర్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు కాదు, 1942 నుంచే దీని యొక్క ప్రతిపాదన మొదలైంది. 1941లోనే అప్పటి దివాన్ సర్ వెంకటకృష్ణ అయ్యర్ అని చెప్పేసి చెప్తా ఉంటారు, ఇంజినీర్. ఆయన ఈ పోలవరం ప్రాజెక్టుకి మొట్టమొదటిసారిగా రూపకల్పన చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్ పోలవరం ప్రాజెక్టుకి శ్రీ రామపాద సాగర్ ప్రాజెక్ట్ అనే పేరును ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే రాజమండ్రి నుంచి పార్లమెంటరీ సభ్యుడిగా ఎన్నికైనటువంటి సర్ సొంటి వెంకటరామమూర్తి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతుంది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి.